అనగనగా రామాపురం అనే ఒక ఊరు ఉండేది. అందులో రంగడు అనే ఒక బాలుడు ఉండేవాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తన బామ్మ దగ్గరే పెరిగి పెద్దవాడయ్యాడు. కొన్నాళ్లకు బామ్మ కూడా చనిపోవడంతో ఒంటరివాడయ్యాడు. అదే ఊరిలో సుబ్బయ్య అనే ముసలి వైద్యుడు ఉండేవాడు. ఏ విధమైన జబ్బు వచ్చినా ఆయన ఇచ్చే మూలికతో ఆ జబ్బు నయమయ్యేది. ఆయనే స్వయంగా ఆ మూలికను తయారు చేసేవాడు. అయితే ఆ మూలిక గురించి ఆయన ఎవరికీ చెప్పలేదు. సుబ్బయ్యకు వయసైపోయింది. పైగా ఒంటరివాడు. ఆయన దగ్గర పని కుదిరి ఆ మూలిక గురించి తెలుసుకుంటేనే జీవితాంతం సుఖంగా బ్రతకగలమని రంగడు అనుకున్నాడు. ఒకరోజు సుబ్బయ్యను కలిసి, తాత, ఏదైనా పని ఉంటే ఇప్పించు అని అడిగాడు. సుబ్బయ్య, ఏ పని లేదు పో అని విసుక్కున్నాడు. అయినా వినిపించుకోకుండా రంగడు ఎలాగోలా బ్రతిమలాడి సుబ్బయ్య దగ్గర ఇంటి పనికి కుదిరాడు. సుబ్బయ్య రంగడికి ఇల్లంతా అప్పగించేవాడు. కానీ ఆ మూలిక గురించి మాత్రం కాస్త కూడా తెలియనిచ్చేవాడు కాదు. కొన్ని నెలల తరువాత సుబ్బయ్య దగ్గర తన మనసు విప్పుతూ రంగడు, తాత, నువ్వు రేపో మాపో పోతావు. నువ్వు గొప్ప వైద్యుడివి. ఈ వైద్యం నీతో అంతం కాకూడదు. ఆ మూలిక గురించి నాకు చెప్పు. నీ తర్వాత ప్రజలకు నేను వైద్యం చేస్తాను అన్నాడు. దానికి ఆయన, నాకేమిటి, చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను, ఇప్పుడప్పుడే చావనురా అన్నాడు. ఆ తరువాత సంవత్సరం పాటు రంగడు సుబ్బయ్య దగ్గర శ్రద్ధగా పనిచేశాడు. వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు సుబ్బయ్యకు విపరీతమైన జ్వరం వచ్చింది. రంగడిని దగ్గరకు పిలిచి, రంగా, మూలిక రహస్యం అడిగావుగా, నా పట్ల ప్రజలలో ఏర్పడిన విశ్వాసమే ఆ మూలిక రహస్యం. ఇంక నేను ఎన్నో క్షణాలు బ్రతకను. పెట్టెలో డబ్బును దాచాను. ఈ ఇల్లు కూడా ఇక నీదే. ఏదైనా వ్యాపారం చేసుకుని జీవితంలో బాగుపడు అని చెప్పి కన్నుమూశాడు. రంగడు సుబ్బయ్యకు శ్రాద్ధ కర్మలు చేసి తర్వాత అదే ఊరిలో వ్యాపారం మొదలుపెట్టాడు. నీతి: ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఓర్మితో నిరీక్షిస్తేనే ఫలితం దక్కుతుంది.